అభివృద్ధి అనే పదాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి గత ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ చేసింది శూన్యమని మండిపడ్డారు. 2 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా దోపిడీ చేసిన వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కపట నాటకాన్ని త్వరలోనే ఎండగడతామని బీజేపీ నేత ప్రభాకర్ అన్నారు. 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నటువంటి వ్యక్తుల్ని ఎందుకు వాళ్ళని శిక్షించడం లేదని చెప్పని నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన సూటిగా అడుగుతూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయన్నటువంటి అంశాన్ని కూడా ఇద్దరి యొక్క కపట నాటకాన్ని, ఈ 2 పార్టీల యొక్క కపట నాటకాన్ని కలిసి ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో పెట్టి ఆస్తులు కొలగొడుతున్నారన్నటువంటి విషయాన్ని మేము బట్టబయలు చేస్తాం, ఎండగడతాం, జనంలోకి తీసుకుపోతాం. ప్రభుత్వ ఆస్తులేమో రోజు రోజుకి తరిగిపోతున్నాయి, మంత్రుల ఆస్తులేమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూములు ఒక వైపున అమ్మాలి, మంత్రుల యొక్క ఆస్తులు ఇంకొక వైపున పెంచుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్లు, కరప్షన్, కాంట్రాక్టులు అన్నట్టుగా